హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనమైతే ఇండియాస్ లార్జెస్ట్ డిస్ప్లే ఫోన్ గురించి అయితే తెలుసుకోబోతున్నాం. ఆ ఫోన్ వచ్చేసి ఏదో కాదు, వివో ఎక్స్ ఫోల్డ్ 3 Pro. ఈ ఫోన్ యొక్క ఫుల్ స్పెసిఫికేషన్స్ మనం తెలుసుకునే ముందు ఈ వీడియోకి లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియోలోకి వెళ్తే డిస్ప్లే గురించి మాట్లాడుకున్నట్టయితే 6.53 1.5K LTPO AMOLED డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది, 4500 పీక్ బ్రైట్నెస్తో వస్తుంది. ఇది ఫ్రంట్ డిస్ప్లే. ఇన్నర్ డిస్ప్లే వచ్చేసి పెద్ద డిస్ప్లేని 8.32K LTPO AMOLED డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్తో పాటు సేమ్ 4500 నీట్ పీక్ బ్రైట్నెస్ అయితే ఇందులో సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ వచ్చేసి 2160Hz PWM డిమింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. హెవీ టాస్కింగ్ చేసే వాళ్ళకి, మల్టీ టాస్కింగ్ చేసే వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ఫోన్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇందులో హెవీ డిస్ప్లే ఉంటుంది, ఇందులో లైటింగ్ కానీ క్లారిటీ కానీ వేరే లెవెల్ ఉంటుంది. కాబట్టి ఈ ఫోన్ అయితే హెవీ టాస్కింగ్ లేదా మల్టీ టాస్కింగ్ చేసే వాళ్ళకైతే బెస్ట్ ఫోన్. ఈ ఫోన్ ఒక కెమెరా పర్ఫార్మెన్స్ కోసం వీళ్ళైతే 64MP 50MP కెమెరాస్ని అయితే వాడుతున్నారు. 64MP కెమెరా వచ్చేసి పెరిస్కోప్ కెమెరా, ఇంకా iOS, దాంతోపాటు 3x జూమ్ ఆప్టికలైజేషన్ ఉంటుంది. ఇంకా వైడ్ యాంగిల్ కోసం వీళ్ళైతే 50MP కెమెరాని వాడుతున్నారు. iOS కెమెరా అది కూడా 50MP అల్ట్రా వైడ్ కెమెరాతో ఈ ఫోన్ లాంచ్ అవుతుంది. ఇంకా మెయిన్ కెమెరా వచ్చేసి 32MP సెల్ఫీ, ఇంకా రెండో కెమెరా కూడా 32MP సెల్ఫీ కెమెరాలే. ఒకటి ఇన్ డిస్ప్లేలో ఉంటుంది, ఇంకోటి అవుటర్ డిస్ప్లేలో ఉంటుంది. ఈ ఫోన్ ఒక కెమెరా పర్ఫార్మెన్స్ అయితే టాప్ నాచ్లో ఈ కెమెరా పర్ఫార్మెన్స్ అయితే వివో నుంచి అయితే వస్తుంది. ఇంకా ఈ ఫోన్ ఒక స్టోరేజ్ అండ్ ర్యామ్ గురించి మాట్లాడుకున్నట్టయితే 16GB 512 SSDతోనే ఈ ఫోన్ లాంచ్ అవుతుంది. ఓన్లీ సింగిల్ వేరియంట్. LPDDR5Xతో వస్తుంది. UFS 4.2తో లాంచ్ అవుతుంది ఈ ఫోన్ వచ్చేసి. ఇంకా పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే వీళ్ళు పర్ఫార్మెన్స్ కోసం స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్ని అయితే వాడుతున్నారు. ఇందులో బెస్ట్ గేమింగ్ ఆడుకోవచ్చు ఈ ఫోన్లో అయితే. ఎలాంటి ల్యాగ్స్ అయితే నోటీస్ చేయరు. హై గ్రాఫిక్స్లో కూడా ఈ ఫోను BGMI అయితే యాక్సెప్ట్ చేస్తుంది, పర్లేదు. దీని ఒక యాంతుతో స్కోర్ వచ్చేసి 20 lakhs అబోవ్నే ఉంది. ఫైనల్గా ఈ ఫోన్ యొక్క బ్యాటరీ కెపాసిటీ గురించి మాట్లాడుకున్నట్టయితే హెవీ బ్యాటరీని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. 5700 mAh బ్యాటరీ, దాంతోపాటు 100 watts ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. 50 watts వైర్లెస్ ఛార్జింగ్ ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది. మ్యాక్సిమం ఈ ఫోన్ ఛార్జ్ కావడానికి 45 minutes లోపు అయితే టైం పడుతుంది అంతే. ఇంకా ఈ ఫోన్ యొక్క ప్రైజింగ్ సెగ్మెంట్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఈ ఫోన్ వచ్చేసి 1.5K lakhs అయితే ఉండొచ్చు, లేదంటే ఇంకా ఎక్కువ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే ఈ ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్ బట్టి ఈ ఫోన్ అయితే అంతలోపు అయితే రావచ్చు. ఈ స్పెసిఫికేషన్కి తగ్గట్టుగా అయితే 1.20 లేదా 1.30 lakhs అయితే సరిపోతుంది. ఈ వీడియో యొక్క ఇన్ఫర్మేషన్ మీకు వర్త్ అనిపిస్తే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. హ్యావ్ ఎ నైస్ డే.